హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకో ఫుడ్ ఛాలెంజ్లో అయితే మేము ముందుకు వచ్చాము. వీడియో ఇది ఏంటి అంటే చికెన్ బిర్యానీ. ఒకసారి దగ్గరకు వచ్చి చూపిస్తాం. ప్రశ్న చూపి. దూరం నుంచి అంటే మండిలాగా కూడా కనిపిస్తుంది కదా. చికెన్ బిర్యానీ నేను చేసిన. అంటే ఇందులో పెట్టడము అట్లా మండి పెద్ద ప్లేట్లో పెడతారు కదా, అట్లా పెట్టింది. ఇంకా ఈ ఫుడ్ ఛాలెంజ్ అయితే ఇంకా బిర్యానీ ఛాలెంజ్ ఇవ్వాల. చికెన్ బిర్యానీ ఛాలెంజ్ మేము ఇద్దరు అయితే పెట్టుకుంటున్నాం. పోయినసారి అయితే ఏంటి మండి అన్న మండి మటన్ కర్రీ అప్పుడు గెలిచిన నేనే. ఇప్పుడు మళ్ళీ చికెన్ బిర్యానీతో అయితే వచ్చినాం. ఇంకా ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఏంటి చెప్పు. ఊకే డ్రెస్సెస్ అయితే వద్దు, ఎందుకంటే లాస్ట్ టైం డ్రెస్లే తీసుకున్నాం. చెప్పులు కొనుక్కుంటా. చెప్పులు కాదు, చెప్పు అంటే చెప్పులు ఎందుకు అని అంటే ఈయనకి చెప్పులు అంటే షూస్ కావాలని చెప్పులు అని అంటాడు. చెప్పు నువ్వు షూస్ కాకుండా ఇంకేంటి. అవే లేని కొనుక్కుంటేనే సరే. చెప్పులు అంట. ఒకవేళ గెలిస్తే ఈయన నాకు చెప్పులు నేను గెలిస్తే ఈయన నాకు చెప్పులు కొనిస్తాడు. ఒకవేళ నేను గెలిస్తే పక్కా నేనే గెలుస్తా. చూద్దాం. ఇంతకుముందు అయితే నేనే గెలిచిన, ఇప్పుడైతే చూద్దాం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆనియన్స్ అవి ఏం లేవు. ఇంకా స్టార్టా నువ్వే చెప్పు. స్టార్ట్ 1 2 3 స్టార్ట్. తింటనే ఉండు. చిన్నగా తిని ప్రశాంత్. వీడియో అని లేదు, నేను చిన్నగా తింటా. ఎందుకంటే ఫటాఫట్ తిన్నాం అనుకో, ఇది బిర్యానీ కదా, కొంచెం ప్రాబ్లం అయింది. ఎట్లుంది బిర్యానీ చెప్పు. ఇది అంటే ఒక 4-5 టైమ్స్ చేసింది అనుకుంటా. వాటికంటే ఇది బెటర్. అంటే చేయగా పర్ఫెక్ట్ అవుతాం. ఇలా పెట్టుకోలేకపోతే కనిపిస్తుంది. దీంట్లోకి గ్రేవీ ఏం అవసరం లేదు, ఎందుకంటే మసాలా ఆల్రెడీ బాగుంది. ఎందుకంటే కిలో చికెన్కి నేను రైసు హాఫ్ వండింది కదా, 700 గ్రామ్స్ వండా. రైసు తక్కువైంది, పీసులు ఎక్కువైనాయి. 1 kg చికెన్, 1 kg కంటే తక్కువ రైస్. దానివల్ల ఏమైందంటే గ్రేవీ బాగా వచ్చింది అన్నట్టు. ఇంతకుముందు ఎప్పుడు 1 kg చికెన్ 1 kg రైస్ ఉండేది, అప్పుడు గ్రేవీ ఉండకపోయేది కదా. గ్రేవీ ఉంటే బాగుంటుంది అనిపించేది. అందుకనే ఈసారి గ్రేవీతో చేసిన, అందుకనే కొంచెం బాగా నచ్చిందంట. నాకు కూడా బాగా నచ్చింది. చాలా లేట్ అయింది. లేట్ అయినా కానీ బాగుంది. అసలు బిర్యానీ అంటేనే లేట్ అయింది మరి. చిన్నగా తిను, షూస్ కావాలని ఈయన బాధ కదా, కొనియాలని. ఓడిపోతామని చిన్నది లేదు. అంటే బిర్యానీ కదా,
ఆల్రెడీ నేను అందుకనే బిర్యానీ అని చిన్నగా తింటాను. ఏమైంది అంటే గరం మసాలా అవి ఉంటాయి కదా ఐటమ్స్, కొంచెం ఘాటు ఉంది కదా. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ తిన్నాము. తిన్నాం కదా. అందులో అది లేట్ తిన్నాం కాబట్టి ఇది ఇంకా నేనైతే తినలేకపోతాను, అంటే చిన్నగా తింటాను. మొన్న మటన్ బగారా రైస్ అయితే పెట్టినాం కదా, అప్పుడైతే మార్నింగ్ నుంచి నేను తినలేదు. ఈయన తిన్నాడు. ఈయన తిని అప్పుడు ఫుడ్ ఛాలెంజ్లోకి మళ్ళీ వచ్చిండు అన్నట్టు. నాకైతే బిర్యానీ తిన్నా లేదంటే ఫాస్ట్ ఫుడ్ తిన్నా, ఒకవేళ అది డైజెస్ట్ కావాలంటే థమ్స్ అప్ తాగాలి. అట్లా ఒకవేళ అంటే చూసే వాళ్ళలో ఎవరికైనా అనిపించుంటే కామెంట్ చేయండి. ఇంకేదైనా చెప్తాయో అనుకుంటాను తీరని. ఎప్పుడు అంతే చాలా మంది జడ్జిమెంట్ ఇస్తారు. ఓ రక్షణ వీడియోస్ సరిగా రావట్లేదు. 3 daysకి ఒకసారి అయితే పెడతా. ఐపీఎల్ వస్తుంది కదా ఇప్పుడు, సో ఈయన వచ్చి రాగానే ఐపీఎల్లో మునిగిపోతాడు. నేనైతే ఈసారి ఎస్ఆర్హెచ్ టీము ట్రాఫీ కొట్టాలని ఉంది నాకు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎంతమంది అవుతున్నారో లైక్ చేయండి. ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. గాడ్ కదా, కానీ నాకైతే నచ్చింది. బాగుంది కదా ప్రశ్న. బాగుంది. మేము తినుకుంటూ చెప్తున్నాం, చూసే వాళ్ళకి కొంతమందికి తినాలనిపిస్తుంది అప్పటికప్పుడు. సండే బిర్యానీతో గడిచిపోయింది అన్నట్టు. మనం మటన్ బిర్యానీ ఛాలెంజ్, అదే మటన్ బగారా పెట్టుకొని ఛాలెంజ్ ఒక 4 months అయిందా, 4-5 months అయిందా అయి ఉంటుంది. చాలా తక్కువ తింటాం ఫ్రెండ్స్. ఏంటి నాన్ వెజ్ కానీ బిర్యానీ కానీ చాలా తక్కువ తింటాం. అసలు అయితే ఇప్పుడు వీడియో చేస్తున్నా కానీ అసలు చెప్పాలి అంటే 1 yearకి ఒకసారి బిర్యానీ కాదు మండి తినేవాళ్ళం అంతే. 1 yearకి ఒకసారి, చాలా తక్కువ. ఇది కూడా మా తమ్ముడు వచ్చిండు అందుకనే చేసినాం. ఇంట్లో ఫుడ్ 1 yearకి ఒకసారి కొంచెం టేస్ట్ అనేది వేరే టేస్ట్ చేయాలి. నువ్వు అటేపు చూసుకుంటే చెప్తాను. అటేపు టీవీ ఆన్ చేసిండు, నువ్వు ఆల్మోస్ట్ ఈయన గెలిచినట్టు. నట్టు కాదు గెలిచిన ఏదో ఇంకా ఇగో ఇది ఇల్లేగా, ఈ 2 ఇల్లే కదా. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే బయటికి తోలినాం. మా తమ్ముడు వాడు పట్టుకున్నాడు, లేకపోతే అందరూ చేసింది. ఏంటి అయిపోలే, ఇంకా అయిపోలే ఫ్రెండ్స్. ఇంకా 2 pieces ఉన్నాయి. ఇది బొక్క మరి తినని కూడా తినాల్సి వస్తుంది. నాకైతే ఎక్కువ అయినది. నాని ఆమె ఈ పీసులు తినను, ఎక్కువైంది చాలు. గివ్ అప్ ఇచ్చేసి
ఏంటి ఇంకా వీళ్ళకైతే షూస్ కొనియాలి అంతే కదా షూసా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అందుకే వైఫ్స్ హస్బెండ్స్ తోటి ఛాలెంజ్ పెట్టుకోకండి. అట్లా అనుకుంటే మరి పోయినసారి నేనే గెలిచా కదా. ఓటమి గెలుపుడు సహజం. మరి అది చెప్పు. మా ఫ్రెండ్స్ వచ్చింది మాట్లాడుతుంది వినిపించింది వాయిస్. సరే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ప్రశాంత్ గెలిచిండు ఈ బిర్యానీ పోటీలో. ఇంకా ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అయింది. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.